ఇస్తున్నాయి. మనం చూస్తే ఒకసారి గడిచిన 4 రోజులుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు టాప్ బ్యానర్స్ ప్రొడ్యూసర్స్ ఇళ్ళని, డైరెక్టర్స్ ఇళ్ళని, అలాగే హీరోల ఇళ్ళని దాడులు చేస్తున్నారు. దిల్ రాజు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూసర్లు, అలాగే పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, ఇంకా ఇతర డైరెక్టర్లు అండ్ డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ నాగవంశీ, ఇట్లా వీళ్ళందరి ఇళ్లపైన, వీళ్ళ కార్యాలయాలపైన ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇంత ఒక్కసారిగా ఐటీ విరుచుకుపడడానికి గల కారణం ఏంటి? టాలీవుడ్ మీద ఒక్కసారిగా చల్లా చెదిరైపోయినట్టే అయిపోయింది టాలీవుడ్ అంతా. ఎందుకు ఇంతగా దాడులు జరుగుతున్నాయి? ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే స్టార్స్ కానీ వీళ్ళంతా ఎందుకు ఏం తప్పులు చేశారని ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కసారిగా సంక్రాంతి సంబరాలు ఉండగానే వీళ్ళ మీద ఎందుకు, వీళ్ళ కార్యాలయాల మీద ఎందుకు దాడులు చేస్తుంది? వీళ్ళు ఏమన్నా ఆర్థికంగా నేరాలకు పాల్పడ్డారా, లేకపోతే ఏమన్నా దాచిపెట్టారా, లేక ఇంకేమన్నా చేయకూడని పనులు చేశారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి. ఐటీ ఇంతగా ఒకేసారి విరుచుకుపడడం టాలీవుడ్లో ఇంతకుముందు ఎప్పుడో గతంలో ఒకసారి జరిగింది, కానీ ఇంతమంది ప్రొడ్యూసర్ల మీద, ఇంతమంది డైరెక్టర్ల మీద, ఇంతమంది నటుల మీద విరుచుకుపడడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఏంటి అనేది ఒకసారి మనం ఆరాధిస్తే చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళు పోటీపడి గొప్పగా చెప్పుకుందాం అనుకున్నారు, లేకపోతే డిమాండ్ పెంచుకుని మా సినిమా హిట్ అయిందని చెప్పుకోవడం కోసం చెప్పుకున్నారో కానీ మొదటి రోజే ఇన్ని కోట్లు వచ్చాయి, మొదటి వారంలో ఇన్ని 100 కోట్లు వచ్చాయని చెప్పి గప్పాలు కొట్టేశారు. పోస్టర్లు వేసేసుకున్నారు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసుకున్నారు. అంత వచ్చాయో లేదో తెలియదు, కానీ వచ్చాయని ప్రకటనలు ఇచ్చిన తర్వాత చచ్చినట్టు ఐటీ వాళ్ళు అడిగితే చూపించాలి కదా. మరి దానికోసం ఈ ప్రకటనలు వీళ్ళు చేసుకున్న ప్రచారము ఐటీని ఏమైనా అట్రాక్ట్ చేసిందా, ఐటీ అందు గురించే వీళ్ళని దృష్టి పెట్టిందా అనేది ఒక కీలకమైన ప్రశ్న మనకు కనపడుతుంది. రెండవది, ఈ మధ్యకాలంలో మనం పెద్ద వివాదాస్పదమైన అంశం ఒకటి ఉంది తెలుగు సినిమా పరిశ్రమలో. అవే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అని చెప్పేసి అర్ధరాత్రి 1 గంటకే షో వేయడం, ఆ షోకి ఇంత వచ్చిందని చెప్పడం. మొదటి ఆ బెనిఫిట్ షోలకే, అన్ని సెంటర్లో వేసిన బెనిఫిట్ షోలకే 150 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు వచ్చినాయి. ఇదొక ప్రచారం. మళ్ళీ అసలు ఈ బెనిఫిట్ షోలు పర్మిటెడ్ షోలా కాదా అనేది ఒకటి. వీటి కింద ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత రెవెన్యూ వచ్చింది, ఆ రెవెన్యూ అంతా వీళ్ళు అధికారికంగా చూపిస్తున్నారా లేదా అనేది ఇదొక అంశం కూడా ఇన్కమ్ ట్యాక్స్ని అనుమానం వచ్చేలాగా చేసిందేమో అనేది ఇంకొక చర్చ కూడా టాలీవుడ్లో నడుస్తోంది. అన్నిటికీ మించి వీళ్ళ పారితోషికాలు. ఇప్పుడు సపోజ్ పుష్ప 2 సినిమాకి 300 కోట్లు అర్జున్ పారితోషికం తీసుకున్నాడు, అల్లు అర్జున్ అనేది ఒక ప్రచారం నడుస్తుంది. నిజమా అబద్ధమా మనకు తెలియదు, బయట అయితే చాలా గట్టిగానే ప్రచారం నడుస్తుంది. అలాగే డైరెక్టర్ సుకుమార్ 150 కోట్లు తీసుకున్నాడు, వీళ్ళిద్దరే 450 కోట్లు తీసుకున్నారు పుష్ప 2 సినిమాకి అని చెప్పి ప్రచారం. మరి అది నిజమైతే మాత్రం చాలా ఎక్కువ. అదంతా చూపించారా, ఐటీ లెక్కల్లో చూపిస్తున్నారా లేదా అనేది కూడా కొంత అట్రాక్ట్ చేస్తుంది ఐటీని. మరి ఇన్ని 100 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే డైరెక్టర్లైనా, సినిమా హీరోలైనా మరి అదంతా లెక్కలు చూపిస్తున్నారా లేదా అనేది ఐటీ ఆరాధిస్తుంది. అలాగే ఇన్ని 100 కోట్ల రూపాయలు పారితోషికాలు ఇస్తున్నారంటే ప్రొడ్యూసర్లు, వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు? వీళ్ళు అప్పులు తెస్తున్నారా, ఫైనాన్స్ కంపెనీలు ఇస్తున్నాయా? ఇప్పుడు కొత్తగా వినపడుతున్నది ఏంటంటే ఫారిన్ ఫండ్స్ తీసుకొస్తున్నారని. మరి అది ఏ రూట్లో తీసుకొస్తున్నారు? చాలా ఉంటాయి. ఫారిన్ ఫండ్స్ ఇండియాకి రావడానికి మనీ లాండరింగ్ అంటారు, లేదా ఇంకోటి అంటారు. ఏ రూట్లో తీసుకొస్తున్నారు డబ్బులు? అధికారికంగా తెస్తున్నారా, అనధికారికంగా తెస్తున్నారా, ఏ రూపంలో వీళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అనేది ఒక పెద్ద అనుమానం ఉంది. పర్టికులర్గా సినిమా వాళ్ళు చాలామంది ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి కొంత ఫండ్ తీసుకొచ్చి వాటితో సినిమాలు తీస్తున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. సో దీన్ని కూడా నిగ్గుదేల్చాల్సిన అవసరం ఐటీ మీద ఉంటుంది. కాబట్టి ఇది కాస్త ఈడీకి కూడా వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ఎన్ఆర్ఐ ఫండ్స్తో, విదేశీ నిధులతో సినిమాలు తీస్తే ఇది కాస్త ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా రంగంలోకి దించాల్సిన పరిస్థితి వస్తుందనేది ఒక చర్చ నడుస్తోంది. ఇది కాకుండా చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు, చాలామంది రాజకీయ నాయకులు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేకపోతే ఇంకా కొంతమంది వేరే వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళ డబ్బుని ఇక్కడ సినిమాల్లో పెట్టిస్తున్నారు. నల్లధనాన్ని తీసుకొచ్చి సినిమా నిర్మాతలతో సినిమాలు తీయిస్తున్నారు. వాళ్ళకి ఎట్లాగూ డబ్బు అవసరం కాబట్టి వాళ్ళ డబ్బు వీళ్ళ దగ్గర పెట్టి ఆ సినిమాలో షేర్ లేకపోతే ఇంట్రెస్ట్
ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా నల్లధనం బాగా ఉంది ఈ సినిమా తీయడంలో. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు మలయాళం సినిమాలు మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటాయి సినిమాలు. అది అసలు ఆ సినిమా చూస్తున్నసేపు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎలాంటి హడావుడి హరిబరి గ్రాఫిక్స్ ఏ గందరగోళం ఉండదు. రియల్ లైఫ్ చూసినట్టే ఉంటుంది. అక్కడ మహా అయితే 5 కోట్లు 10 కోట్లు మరి అంత అవుతుందేమో అనిపిస్తుంది ఆ సినిమా చూస్తే. ఇక్కడ మన దగ్గర చూస్తే హీరోకే 300 కోట్లు అంటే, డైరెక్టర్కే 150 కోట్లు అంటే ఇంత పెట్టి సినిమాలు తీయాల్సిన అవసరం ఏముంది అనేది ఒక చర్చ ఉంది. సో ఇన్ని 100 కోట్లు పెట్టి తీస్తున్న తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ బాలీవుడ్ను మించిపోయింది. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇండియాలో హై బడ్జెట్ సినిమాలు తీస్తున్నది తెలుగు, తమిళ్. ఆ తర్వాత ఈ మధ్య కొద్దిగా కన్నడ ఏదో వస్తుంది, కొద్దిగా సాలార్ అని, అంతకుముందు కేజీఎఫ్ అనేది 2-3 సినిమాలు తీశారు. టాప్లో మాత్రం ఈ 2 భాషలు ఎక్కువగా నిలుస్తూ ఉన్నాయి, తెలుగు, తమిళ్. తెలుగు అందులో ముందు వరుసలో ఉంది. సో ఇన్ని 100 కోట్లతో సినిమాలు తీస్తున్నప్పుడు ఈ 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రొడ్యూసర్లకి, ఆ సినిమా బ్యానర్లకి అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇన్ని 100 కోట్లు రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్న ఈ స్టార్స్ వీటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ లెక్కలు చూపిస్తున్నారా లేదా అనేది. తర్వాత ఈ బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, బ్లాక్ మనీ ఇండియాలో ఉన్న కంపెనీలు ఇస్తున్నాయా, లేకపోతే పొలిటీషియన్స్ ఏమైనా బినామీలుగా ప్రొడ్యూసర్స్. గతంలో తెలుసు కొంతమంది పొలిటీషియన్ కొంతమంది సినిమా వాళ్ళని బినామీలుగా పెట్టుకుని వాళ్ళతో సినిమాలు తీయించిన మాట ఆ పేర్లతో సహా తెలిసేది, బాగా వెల్ నోన్ ప్రొడ్యూసర్లు. సో అలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దాని మీద కూడా ఐటీ ఇవాళ ఒక కన్ను వేసిందనే చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు జరుగుతున్న రైడ్స్ ఏదో ఆషామాషిగా ఏదో చిన్న అనుమానంతో, లేకపోతే ఐటీ రిటర్న్స్ వేయలేదనో, లేకపోతే ఇంకేదో కారణాలతో పైపైన జరుగుతున్న రైడ్స్ కాదు ఇవి. చాలా బలమైన కారణాలతో, బలమైన ఆరోపణలతో, ఒక పక్కా సమాచారంతో రైడ్స్ జరుగుతున్నాయనేది చెప్తా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమా తీశారు. గేమ్ చేంజర్ సినిమా చాలా హై బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఆయన మధ్యలోనే సినిమా నేను తీయలేను అనేది అన్నారని ప్రచారం. ఐఎమ్ నాట్ షూర్, నా దగ్గర సమాచారం కరెక్ట్గా లేదు, కానీ చాలా ఓపెన్గా చెప్తున్నారు. దిల్ రాజు సగం సినిమా అయిన తర్వాత ఇక నేను ఇన్వెస్ట్ చేయలేను అని అంటే అప్పుడు డైరెక్ట్గా చిరంజీవి గారే ఇన్వాల్వ్ అయ్యి కొంత ఇన్వెస్ట్మెంట్ చేయించారు, అట్లా చెప్తా ఉన్నారు. ఇదంతా నిజాలు ప్రచారం. సినిమా ఇండస్ట్రీలో ఏది నిజం ఏది అబద్ధం చెప్పడం కష్టంగా. ఇలాంటి ప్రచారాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కన్సిడర్ చేసి నిగ్గు తేల్చాలి కాబట్టి రంగంలోకి దిగుతారు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఉంది, రామ్ చరణ్ తేజ్ది. అందులో ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, లాభాలు ఏంటి నష్టాలు ఏంటి. అలాగే సంక్రాంతికి వస్తున్నాం అని వెంకటేష్ గారితో సినిమా తీశారు. ఆ సినిమాకు పెట్టింది ఎంత, దిల్ రాజు గారు ఒక్క సంక్రాంతికి ఒకేసారి 2 సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ చేశారు అంటే డెఫినెట్గా ఐటీ అట్రాక్ట్ చేస్తుంది. అలాగే డాకు మహారాజ్ అంత వచ్చేసింది ఇంత వచ్చేసి సినిమా హిట్ అయిన తర్వాత అన్ని 100 కోట్లు వచ్చింది, ఇన్ని 100 కోట్లు వచ్చింది, ఆ ప్రచారం కూడా కాస్త అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ తెలుగు సినీ పరిశ్రమ మీద ఈ ఒక్కసారిగా విరుచుకుపడిన తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ దేర్. అది నల్లధనంతో తీస్తున్న సినిమాలు కావచ్చు, లేకపోతే బయట వ్యక్తులు, సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తులు తమ దగ్గరున్న నల్లధనాన్ని ప్రొడ్యూసర్లకు ఇచ్చి సినిమాలు తీయిస్తున్న పరిస్థితి కావచ్చు, లేకపోతే ఇందాక నేను అన్నట్టుగా విదేశీ నిధులు ఎక్కడి నుంచో వస్తున్నాయి, వేరే రూట్లో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ విదేశీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కావచ్చు. తర్వాత వీళ్ళు తీసుకుంటున్న రెమ్యునరేషన్లన్నీ నిజమేనా, బయట జరుగుతున్న ప్రచారం ఈ 300 కోట్లు 200 కోట్లు ఇదంతా నిజమేనా, తీసుకుంటే ఇందులో బ్లాక్ ఎంత వైట్ ఎంత, ఇవన్నీ లెక్కలు చూపిస్తున్నారా లేదా, ఐటీ రిటర్న్స్ వేస్తున్నారా లేదా, ఇన్ని రకాల అనుమానాల మధ్య ఇప్పుడు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. సో ఈ ఐటీ రైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి, దీని పట్ల సినీ ఇండస్ట్రీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇది భవిష్యత్తులో దేనికి సంకేతం అవుతుంది, అలాగే ఇకనైనా ఈ రెమ్యునరేషన్లకి భారీ రెమ్యునరేషన్లకి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా, ఈ బినామీలందరూ దొరుకుతారా ఇప్పుడైనా, ఇటువంటి చర్చను చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. దాడులు చేస్తున్నారు.